అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులుగా ఉన్న గంగదేవ స్వామి. అందరికీ నమస్కారం. జై పూలే. ముదిగొండ ఈశ్వరయ్య గారు అమర్ హై, అమర్ హై, అమర్ హై. నేటి ముదిగొండ ఈశ్వరయ్య గారి 82వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు నారమణి గారు, అట్లాగే ఈ యొక్క సంస్థ ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ అన్న, ఇంకా పెద్దలు, మరి ఈ యొక్క వ్యవస్థను నడుపుతున్నటువంటి సతీష్ గారు, కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రముఖులు నరసింహరావు గారు, అలాగే బాలకృష్ణయ్య గారు, ఇంకా ఇతర మిత్రులు, అవార్ భాస్కర్ గారు, మీరు ఆల్ ఇండియా జర్నలిస్ట్ అసోసియేషన్కి ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక్కడ తెలంగాణ నుంచి. తర్వాత వాసాల లక్ష్మీనారాయణ గారు, ఇతను మన బీసీల గురించి కరీంనగర్ ఆ ప్రాంతాల్లో ఎన్కౌంటర్గా ప్రతి వాళ్ళని ముగిస్తుంటాడు. ఇక్కడ సంజయ్ కుమార్ అని జగిత్యాల కోరుట్ల ప్రాంతాలు ఇప్పుడే ఏదైతే సార్ చెప్పారు నారాయణ గారు, అలాంటి టీంని రోజు ఒకసారి బాత్రూమ్ పంపించి ఏర్పాటు చేస్తున్నాడు. అనుకోకుండా అలా కలుస్తుంది చూస్తున్నాం. ఏంటంటే ఈరోజు ప్రముఖ వ్యక్తి జయంతికి మనం పోవాల్సి ఉంటుందని మరి ఇద్దరిని ఇక్కడికి నేను రావడం జరిగింది. మరి కూడా నారాయణ గారు చెప్పిన విషయాలలో చాలా అందరికీ తృప్తి కలిగించే విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎదిగే పిల్లలు ఎక్కడైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇంకా మైనారిటీలు పాపురాలని దాటుకుంటూ పైకి అధిగమించే ప్రయత్నంలో ఉన్నారో వాళ్ళలో ఒక వ్యక్తి పునాదులు వేయాలి. మనము ఇప్పుడు మనం ఏదైతే ప్రశంసిస్తున్నామో 10th లో మంచి మార్కులు తెచ్చుకున్నాం కదా, అభివృద్ధి పదంలో వెళ్ళు, ఇంటర్మీడియట్ కావాల్సిన ఇంజనీర్ అవుతావా, సైంటిస్ట్ అవుతావా అనేది ఇప్పటి నుంచి వాళ్ళ మెదళ్లలో మనం పునాదులు నింపాలి. ఆర్థికంగా ఎలాగైతే ఎదుగుతాడో దాంతో పాటు సామాజిక బాధ్యత, సామాజికంగా మన కుటుంబ పరిరక్షణ, తదుపరి స్వయం ఉపాధి చేస్తూ 10 మందిని మంచి మార్గాల్లో పెడుతూ ఈ యొక్క వ్యవస్థని గాడిలో పడేయడానికి అన్ని వనరులు సమకూర్చుకునే విధంగా మనం వాళ్ళ మైండ్ని ట్రాక్లో పెట్టాలి. ఇది మనం చేయాల్సిన విషయం. నిరంతరం వాళ్ళతో పాటు ఉండలేం కాబట్టి ఇది అధ్యాపకులు చేయాల్సిన విషయం. అధ్యాపకులు కూడా మరి బీసీ వర్గాలు అయితే, ఎస్సీ, ఎస్టీ వర్గాలు అయితే తప్పకుండా ఈ నా వర్గం, నా వ్యవస్థని నేను కాపాడుకుంటాను అని ఎట్లయితే వనంలో తన పిల్లల్ని తాను రక్షించుకుంటుందో, ప్రతి అంటే అడవి మృగాలు కానివ్వండి, వాటి పిల్లల్ని అయితే అవి పరిరక్షించుకుంటూనే ఉంటుంది. మరి అన్ని సామాజికంగా ఇప్పుడు జరుగుతున్న అవకతవకలు, మన మీద అనేక రకాలుగా హింసలు, రిజర్వేషన్ల వ్యవస్థలు కూడా అవకతవకలు జరుగుతున్నాయి. ఎందుకంటే వడ్డించేవాడు మనవాడు లేడు కాబట్టి అనేక రకాలుగా దొంగచాటుగా నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి మరి మన వాళ్ళు ఎదిగి మన వాళ్ళు వడ్డించే స్థాయికి ఎదిగితే మిగతా వాళ్ళకు అన్నీ కావాల్సినవి అందుతాయి. మీరందరూ కూడా భవిష్యత్తులో శ్రద్ధగా చదువుకొని మరి ప్రభుత్వ రంగంలో కానీ ఇంకా సామాజిక వ్యవస్థలో మేము సైతం అనే దిశలో వెళ్ళి మరి యొక్క వ్యవస్థని ప్రక్షాళన చేసి మీ బాధ్యతలు ఎరిగి మీ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా డెవలప్ చేసుకుంటూనే మరి వ్యవస్థను కూడా అనేక మార్పులు తీసుకెళ్ళవలసిన బాధ్యత మీలో ఉంది. కాబట్టి మీరు శక్తి వంచన లేకుండా ఈ సబ్జెక్టు మీద అనునిత్యం మీరు ప్రతిదినం, నేను ఆ రోజు క్యాష్ ప్రైజ్ తీసుకున్నప్పుడు ఆ పెద్దలు ఏం చెప్పారు, మనం ఏమో పాటిస్తున్నాం 10%, 20%, 30% అది మీరు నోట్ చేసుకొని ఎవ్రీడే ఎక్కువ ఇవ్వాలి. ఎస్, నేను దీనికి సంబంధించిన అంశాన్ని నేను కొంత లైన్లో పెట్టాను. నా ఫ్రెండ్స్కి మనం ఎదగాలి, ఎలా ఎదుగుతున్న విషయం చర్చిస్తాను భావన మీరు డెవలప్ అయితే తప్పకుండా మీరు ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక స్పృహ కూడా రావాలి. సామాజిక స్పృహ లేకపోతే ఎక్కడ పోతున్నామో ఏమో తెలియదు. ఎందుకంటే మనం చక్కటి
తెల్లబట్టలు వేసుకున్నా కూడా ఊరలేని వాళ్ళు మన మీద మురికి చెల్లే ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అలాంటి వాటిని మనం తిప్పికొట్టి మన సామర్థ్యం ఏంటో చెప్పగలిగితేనే ఎదుటి వారు భయపడతారు. మరి దాన్ని గుండె నింపడంతో శక్తియుక్తులతో ఏదేమైనా విద్యాపరంగా మనం ఎదిగితేనే మనం ఎవరినైనా తట్టుకొని ముందుకెళ్ళగలం. కాబట్టి విద్యలో మీరు ముందుకెళ్ళి మీ ఆశయాలను నెరవేర్చుకుంటూ మీరు కన్న కళలని మీరు సాకారం చేసుకుంటూ మీరు ఏం కావాలనుకుంటారో, కలెక్టర్ కావాలనుకుంటున్నారా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావాలనుకుంటున్నారా, ఒక ఎడ్యుకేషనిస్ట్ కావాలనుకుంటున్నారా, మీరు ఇప్పుడే నిర్ణయాలు తీసుకొని, ఎందుకంటే మీరు ఇప్పుడు బార్డర్లో ఉన్నారు, ఎస్ఎస్సి క్రాస్ అయ్యి ఇంటర్వ్యూ పోతున్నారంటే మీకు సరైన టైం. ఈ టైంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని తప్పకుండా ఆచరించి మరి భావి తరాలకి మీరు దిక్సూచిగా ఉండాలని ఈశ్వరయ్య గారు కన్న కళల్ని మరి మీరందరూ నిజం చేస్తారని ఆశిస్తున్నాను. ఈశ్వరయ్య గారికి నాకు ఉన్న సంబంధం బహుశా నారమణి గారికి కొంతమందికి తెలుసు. చాలా వరకు అతను నాతో లింకప్ అయి ఉండేవాడు. కారణం ఏంటంటే నాకు పద్మశాలి భవన్లో ఆఫీస్ ఉంది, సెటప్ ఉంది, టైపిస్ట్, డిజైనర్ వగేరా వగేరా. ఆయన ఆలోచన ఏంటంటే పేపర్ ఇచ్చేవాడు నాతో. ఏదైనా కార్యక్రమాలు చేయాలని కూడా మేము పూలే విగ్రహం శంకుస్థాపనకి కాకినాడ వెళ్ళడం జరిగింది. అతను నేను ఆ తర్వాత ఆర్పిస్టే గారు ప్రొసెషన్ ఆయన రిసీవ్ చేసుకున్నారు. అట్లా అనేక కార్యక్రమాలు ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ కూడా పెద్ద ఎత్తున జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల్ని అక్కడ చేయడం జరిగింది. దానికి వీరేంద్ర గౌడ్ గారే ఆ కాన్స్టిట్యూషన్ క్లబ్ని బుక్ చేశాడు. హనుమంతరావు గారు భోజనాలకు ఏర్పాటు చేశారు. తర్వాత అహ్మద్ భాస్కర్ గారు, ఇంకా కొన్ని ఇలా ఒక 7 మంది ఎంపీలతో, ఒక 7 మంది మినిస్టర్లతో సహాయ సహకారాలు తీసుకొని అందరూ అంటే పటేల్తో పాటు శరద్ యాదవ్, అనేక మంది ఇప్పుడున్న మధు యాస్కి, వినోద్ కుమార్ గారు, అట్లా చాలా మంది అటెండ్ కావడం జరిగింది. దానికి సత్యనారాయణ గారికి ఎంతో రాలేకపోయారు. సత్యనారాయణ గారికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సత్యనారాయణ గారు, తర్వాత ఈశ్వరయ్య గారు ఇంకా లాభం లేదు ఎవరైనా నమ్ముకుంటే, ఎందుకంటే నువ్వు భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నావు, భుజం మీద నుంచి కాస్త నెగ్గిన పెట్టుకో అయిపోతా. నీకు గీనించలేని కొంత బరువేం కదా, నేను ఉన్నాగా చూసుకున్నానంటే నేను సావనీరు తీస్తామని సావనీరు నెప్పం మీద మార్కెట్లో నాకున్న పరిచయాల మీద ఒక 1.5-2 lakhs కలెక్షన్ చేశాం. కలెక్షన్ చేసి ఆ ఖర్చులతో ఢిల్లీలో కొన్ని అవసరాలు, మెమెంటోలు, ఇట్లనే ఇక్కడి నుంచి సరితా దిలీప్ని తీసుకుపోయాను డ్యాన్స్ చేయని. అయితే అనేక కష్ట నష్టాలకు వచ్చినాం. ఆమె భోజనం టైం అంతా ఇన్సులిన్ తీసుకుంది, అనుకోకుండా భోజనం లేదు, పడుకుంది. 4 గంటల తర్వాత లేచింది. నేను తలుపు గట్టి కొట్టి లేపితే ఆమె అన్కాన్షియస్ లాగా ఉంది. ఏందమ్మా అంటే నేను అనుకోకుండా ఇన్సులిన్ తీసుకున్నా, భోజనం లేదంటే ఏదో చాక్లెట్ తెచ్చిచ్చి ఆనించలే. ఆమె ఇంకా అదే స్పీడ్లో వెళ్ళి ఆ ప్రోగ్రామ్ లేట్ అవుతుందంటే ఆ మత్తులోనే డ్యాన్స్ చేసింది. అంటే ఎన్నో అనుభవాలు మేము ఢిల్లీలో ఎదుర్కొన్నాం. ఈసారి ఆ మెట్రో స్టేషన్లో టోకెన్ వేసి ఆయనే ఉన్నాడు. మళ్ళీ ఎందుకేసి ఒకరి టోకెన్ వేపించి నేను లోపలికి ఉంచుకున్నా. అంటే అనుకోని సంఘటనలు ఎన్నో జరిగినాయి. మరి సాక్ష్యంగా సతీష్ గారు కూడా మాతో పాటు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. కాబట్టి మీరు బాధ్యత తెరవలిక పనులన్నీ నడిపారు అని మరి బాధ్యత వహించినాం కాబట్టి చేశాము. మరి ఆయనకంటే నేనంటే కూడా కొంచెం ప్రత్యేకమైన అభిమానము. అతనికి వారి అబ్బాయికి ఎట్లయితే బాధ్యత ఇచ్చాడో నాకు కూడా కొన్ని ఇచ్చారు. ఆ బాధ్యతను పురస్కరించుకునే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే రొటీనే కాదు, ఎస్ ఈరోజు వెళ్ళాలి నా బాధ్యత అని రావడం జరిగింది. మరి మీరు విద్యార్థులు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవస్థ మీద పట్టుకునే వ్యక్తిలో ఈశ్వరయ్య గారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను కాపాడాలని ప్రోత్సహించడానికి సతీష్ గారికి మేము అన్నిధంగా ఉంటాము. పెద్దలు నారమణి గారు అయితే నిరంతరం అప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారు. నేను కూడా సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉండి అన్ని విషయాలను ముందుకు తీసుకెళ్ళడానికి తోడుగా ఉంటానని అన్ని రకాలుగా హామీ ఇస్తూ జై పూలే, జై బీసీ. నమస్కారం.